ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. విజయవాడ కృష్ణలంక పిఎస్ లో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసు ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దర్యాప్తును వేగవంతం చేస్తూ సిట్ ఏర్పాటు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐజీ ర్యాంకు అధికారి రవిప్రకాష్ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్కీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, బాపట్ల అదనపు ఎస్పీ సుధాకర్ సభ్యులుగా ఉంటారు. ఆదివారం హోంశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన రవిప్రకాష్ అలాగే సుధాకర్లో ఏసీబీలో పనిచేసిన సమయంలో నిజాయితీతో పాటు దర్యాప్తులో సూక్ష్మంగా పరిశీలిస్తారనే పేరుంది. ఎస్పీలు అద్నాన్, అమిత్ రాష్ట్ర చేతుల్లో కావడంతో ఎలాంటి ప్రశ్నలకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్రమ నిర్బంధం, కస్టడీ, హింస, హత్య, ఆధారాలు మాయం ఆరోపణలతో కొన్ని రోజులుగా సాయికృష్ణ కేసు సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు స్వయంగా సాయికృష్ణ తల్లితో మాట్లాడి న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారు. ఇక సస్పెన్షన్లో ఉన్న కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై ఆమె విజయవాడ పోలీస్ కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా విజయవాడ కమిషనరేట్తో సంబంధం లేని సీనియర్ ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్కు బిఎన్ఎస్ఎస్ ప్రకారం పూర్తి దర్యాప్తు అధికారాలు కల్పించింది. అవసరం మేరకు అదనపు సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఫోరెన్సిక్ సహాయాన్ని వినియోగించుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, వేగంగా, పూర్తిస్థాయి చట్టబద్ధతతో చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా విస్తున్న సాయి కృష్ణ అనే బ్లాక్ డెత్ అంశాలపై ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే పిఎన్ఎల్ విభాగం అది అంటే లీగల్ సంబంధించి ఆయన ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. ఐజీ రవిప్రకాష్ అయితే సభ్యులుగా సిట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సిట్కు సంబంధించి సభ్యులుగా అల్లూరి, బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లాల ఎస్పీలను సభ్యులుగా సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కేసుకి నలుగురు జిల్లాల ఎస్పీలు గాని, అడిషనల్ ఎస్పీలు గాని ఐపీఎస్ ర్యాంకు హోదా ఉన్న వారిని వేయటంతో ప్రభుత్వం ఈ కేసుని ఎంత సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇద్దరు ఏసీబీలో అతి క్లిష్టమైన కేసులు కానీ, గట్టి కేసులు కానీ నిష్పక్షపాతంగా కూడా వారి కేసుని పరిశీలించి ఆ యొక్క కేసుల్ని చేసిన నేపథ్యంలో వారికి మంచి పేరున్న పరిస్థితి అయితే ఉంది. విజయవాడ పోలీసుల నుంచి కొంత మేరకు వీళ్ళు రంగంలోకి దిగిన వెంటనే విజయవాడ పోలీసుల నుంచి కొంత దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఫోరెన్సిక్ క్లూస్ టీములతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ క్లూస్ టీం ఏర్పడిన మొదటి రోజే 1కి 4 పనులు విజయవంతంగా చకచక చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేపట్టడం కోసం కానీ సాయికృష్ణ కేసులో నిష్పక్షపాతంగా ఆ కేసు విచారించి దోషులకు శిక్ష పడేలాగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయికృష్ణ తల్లికి, మేనమామలకి ఇచ్చిన హామీతో ఈ యొక్క సిట్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా నలుగురు టీంతో ఉండే ఈ సిట్ లో అందరూ కూడా సీనియర్లు కావటం, పెద్ద ఎత్తున పెద్ద కేసులని విచారించటం, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, బాపట్ల అదనపు ఎస్పీ సుధాకర్ ఈ మొత్తాన్ని సభ్యులుగా ఉన్నారు. లీగల్ టీమ్ కు సంబంధించి ఐజీ ర్యాంక్ అధికారి రవిప్రకాష్ ఈ యొక్క సిట్ బృందత్వానికి అధికారిగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళలో కొంతమందికి నీతితో, నిజాయితీతో పాటు దర్యాప్తులో సూక్ష్మంగా పరిశీలిస్తారనే పేరు ప్రఖ్యాతులు ఉండటంతో ఎస్పీలు అద్నాన్, అమిత్ పేరును రాష్ట్రేతరులు కావడంతో ఎలాంటి ప్రశ్నలకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బిఎన్ఎస్ఎస్ ప్రకారం పూర్తి దర్యాప్తు అధికారాలు ఈ సిట్కి కల్పించటం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం వీరికి ఏది అవసరమైనా కానీ, అంటే దాదాపు సాంకేతిక నిపుణులు కానీ, ఫారెన్సిక్ నిపుణుల సహాయం కానీ, లేకపోతే మరే విధమైన సాంకేతిక కానీ కావాలంటే వారికి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు అవసరం లేకుండానే
వారు స్వయంగా చేసుకునే విధంగా కూడా ఈ యొక్క అధికారాలను ప్రభుత్వం కల్పించిన పరిస్థితి ఉంది. వివిధ శాఖల్లో వీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా అడిగే అవకాశం కల్పించడంతో తిరుగులేని సిట్టు బృందం ఈ కేసుని త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా నిష్పక్షపాతంగా వేగంగా పూర్తి స్థాయి చట్ట పద్ధతితో ఉండేందుకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంటుండటంతో ఈ సిట్ టీం కు ఎదురు లేకుండా పోయింది. దీంతోనే ఒకసారిగా సిట్టు ఏర్పడిన కొద్దిసేపట్లోనే విజయవాడ పోలీస్ స్టేషన్ కి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ కొన్ని దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి ఆ క్లూస్ టీమ్ తో సమావేశం అయ్యారు. ఫారెన్సిక్ నిపుణులు టీమ్ తో సమావేశమయ్యారు. వారందరి దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారం తెలుసుకొని ఇప్పటికే కేసులో దాదాపుగా 50% సమాచారాన్ని సిట్ ఏర్పాటు చేసిన మొదటి రోజే పూర్తి చేసిన పరిస్థితి అయితే ముఖ్యంగా సాయి కృష్ణ అదృశ్యం తదనంతరం పరిణామాలపై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన యొక్క బృందం ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ P&L విభాగం రవి ప్రకాష్ సిట్ అధిపతిగా ఉండటంతో ఈ కేసు మరింతగా వేగవంతంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అధికారుల్లో గాని, ఐఏఎస్లో గాని, ఐపీఎస్లో గాని, అలాగే ముఖ్యంగా పోలీస్ శాఖలో గాని రవి ప్రకాష్ కి ఒక ఎదురులేని శక్తిగా ఆయన ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అయితే ఈ సాయి కృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస, ఆధారాలు మాయం చేయటం, తదనంతరం కూడా హత్య నేరం, ఆ తర్వాత ఆయన్ని క్రిమేషన్ కి తీసుకెళ్లి ఎలక్ట్రికల్ ద్వారా పూర్తిగా ఆయన బాడీని కాల్ చేశారు, బూడిద చేశారు. ఏ టెస్ట్ కూడా ఉపయోగం లేకుండా కనిపెట్టలేకుండా పరిస్థితి అయిపోయింది అని ముఖ్యంగా ఎస్ఎస్వివి నాగరాజుపై ఇటీవల కేసు నమోదైంది. అంటే కృష్ణలంక సిఐపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీని దర్యాప్తు బాధ్యతను పూర్తిగా సిట్కి అప్పగించడంతో ఆంధ్రప్రదేశ్ లో నాగరాజు కేసులో పూర్తి స్థాయిలో మరొక 24 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంత తిరుగులేని విధంగా సిట్ టీం ఉంది. సిట్ కి పరిపూర్ణంగా ఎక్కడా ఎదురులేని అధికారాలు కల్పించడంతో 24 గంటల్లో ఈ యొక్క కేసుని పూర్తి స్థాయి వివరాలు ప్రభుత్వానికి అందించే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.